అపర్ణ రా. అక్షర ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడేనండి. శుభవార్త విందువు గాని ఉండు. నువ్వు రా అపర్ణ. డాక్టర్ గారు, నా కోడలు. వామిటింగ్స్ అవుతున్నాయమ్మా? రండి, స్కాన్ చేస్తాను. రాజ్యం గారు, మీరు కూర్చోండి. రామ్మా. ఇప్పుడేం తెలియదు కదండి, రిపోర్ట్స్లోనే కదా తెలుస్తుంది. అది తెలిసేలోపు మనమే చెప్దాం అశ్విన్ గారు, ప్లీజ్. మీరు కూడా మా ప్రాబ్లంని కాస్త అర్థం చేసుకోండి. దీనికి మమ్మల్ని అనరాని మాటలు అంటారు, అవి మేం పడలేము. మీరు బయట వెయిట్ చేయండి, నేను రిపోర్ట్స్ తీసుకొస్తాను. పదమ్మా. స్కానింగ్ అయిపోయిందంట అశ్విన్. రిపోర్ట్స్ ఇస్తారంట, ఉండమన్నారు. రాజ్యం గారు, అమ్మా ఎలాగో వచ్చాం కదా, బీపీ చెక్ చేయించుకుని వస్తాను. రిపోర్ట్స్ వస్తే ఆ సంతోషంలో మర్చిపోతానేమో. వచ్చేస్తానుండండి. అశ్విన్ గారు, మనం చెప్పకపోయినా కాసేపట్లో నిజం తెలిసిపోతుంది. అత్తయ్య గారు నిందించినా నిందిస్తారు. అందుకే ప్లీజ్ చెప్పేద్దామండి. బీపీ నార్మల్గానే ఉందంట. రాజ్యం గారు, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? అది ఏంటంటే, రాజ్యం గారు, మీకెలా చెప్పాలో తెలియటం లేదు. రిపోర్ట్లో ఉన్నది చెప్పండి డాక్టర్. మీ కోడలకు అసలు గర్భసంచి లేదు. మాట్లాడుకో. ఎన్నెన్ని మోసాలు చేస్తున్నారు. ముందే పెళ్ళైందన్నారు, ఒప్పుకున్నాను. పాప కూడా ఉందన్నారు, దానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు అసలు గర్భసంచి లేదంటూ ఎందుకు ఇలా నాతో ఆటలు ఆడుకుంటున్నారు? మీ అత్తయ్యతో నాకున్న వైరానికి ఇలా దీన్ని మా కంటగట్టి పగ తెచ్చుకోవాలనుకుంటున్నారు కదా? అలాంటి దురుద్దేశాలు మాకుండవండి. మా అక్కనేమనొద్దు. నువ్వు నోరు ముయ్యవే. నిన్ను అమ్మా, నా చెల్లెలు ఏం తప్పు చేసిందని కొడుతున్నారు? ఇంకా ఏం చేయాలి? నా కొడుకు జీవితం నాశనం చేసింది. ఇదో గొడ్రాలయ్యుండి మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేసింది. నా చెల్లెల గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇప్పటి వరకు పెద్దవారని గౌరవించాను. ఏంటి మోసం చేసామా? ఏం చేసామండి? మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని మీ ఇంటికి వచ్చి మేము అడిగామా?
లేదా అన్ని దాచేసి నిశ్చితార్థం చేసుకున్నామా లేదా పెళ్లి చేసుకున్నామా? ఏం మోసం చేశామండి? ఏం తప్పుందని నా చెల్లెల్ని అన్యాయంగా తిడుతున్నారు. మీ అబ్బాయి వచ్చి తన ప్రమేయం లేకుండానే తన మెడలో తాళి కట్టాడు, ఇంటికి తీసుకొచ్చాడు. తనకి ప్రాబ్లం ఉందని కూడా మీ అబ్బాయికి తెలుసు. అవునో కాదో అడగండి. తెలుసమ్మా, పాపమని అనిపించింది. కానీ మీ అమ్మగారికి మాత్రం మహాపాపంలా అనిపిస్తుంది. తెలిసిన మాకే ఇలా ఉంటే ఆ క్షోభ అనుభవించే తను జీవితాంతం ఇంకెంత నరకం అనుభవించిందో ఒక్కసారి గ్రహించరే. నా చెల్లెల్ని తప్పు పడితే మాత్రం నేను ఊరుకోను. మీకు ఇదే ఫైనల్ వార్నింగ్, జాగ్రత్త. నువ్వెన్ని వార్నింగ్లైనా ఇచ్చుకో, ఈ క్షణం నుండి నీ చెల్లెళ్ళ కోడలు కాదు. మీకు కోడలు కాకపోవచ్చు, కానీ అశ్విన్ గారికి ఎప్పటికీ భార్యగానే ఉంటుంది. అది కూడా జరగదు. అదే మాట తన మెడలో తాళి కట్టిన మీ అబ్బాయిని చెప్పమనండి. చెప్తాడు. చెప్పలేనమ్మా. మన వంశానికి వారసులే ఉండర్రా. అవసరం లేదమ్మా. నాకు అవసరం. అవసరమైతే నీకు ఇంకొక పెళ్లి చేస్తా, కాదంటే చస్తా. నువ్వేమైనా చేసుకోమ్మా, నేను మరో పెళ్లి చేసుకోను, అపర్ణని వదులుకోను. అవునా? అయితే నా చావుని నీ కళ్ళారా నువ్వు చూడు. అమ్మా! No, 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 no. ఏమండి? ఏమైందండి? ఇదంతా నా కళ. నిజం చెప్తే మా అమ్మ కత్తెరతో పొడుచుకొని చనిపోయినట్టు కల వచ్చింది అపర్ణ. వద్దండి, ప్లీజ్ చెప్పొద్దు. రిపోర్ట్స్ కదా, అది చెప్పాలి. బీపీ నార్మల్ గానే ఉందంట. రాజం గారు, మీ కోడలు గారి రిపోర్ట్స్ తెచ్చానండి. హలో, అవునా? ఇప్పుడే వస్తున్నా. రాజం గారు, సర్జరీ చేశాను కదా, బ్లీడింగ్ అవుతుందంట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఎవరైతే ఏముందిలే, నువ్వు చూసి చెప్పమ్మా. అమ్మా, నేను డిప్యూటీ కలెక్టర్ని కదా, నాకు అర్థం అవుతుంది. సరేరా, చెప్పు. హ్మ్. ఇదా? ఏంట్రా, ఏముంది అందులో? ఏం లేదమ్మా, ఏదో తిన్నది పడకపోవడం వల్ల వాంతులయ్యాయంట. ప్రెగ్నెన్సీ ఏం లేదు. లేదా? నేను చెప్తున్నాను, రిపోర్టులు చెప్తున్నాయి. నువ్వు చెప్పేది నమ్మేసి అపర్ణ అక్షర్ గారిని కూడా పిలిచేసింది. నాకేం తెలుసురా, అనుకున్నాను. కాదని తెలిసింది కదా, పద. అశ్విన్ గారేమో చెప్పొద్దంటారు, ఏం చేయాలి? ఏమో చిన్నక్క, నాకేం అర్థం కావడం లేదు. ప్రస్తుతానికైతే గండం తప్పింది. నాగమ్మకి పూజలు చేస్తున్నావా?
అది కూడా అక్కడ కష్టంగానే ఉంది చిన్నక్క. ఆయనకిష్టం లేదు. తెలియకుండా చేస్తున్నా. గండం పోవాలి కదా, అది చెప్తున్నా అర్థం చేసుకోవడం లేదు. మీ అత్తయ్య గారిని నేను ఇంటికి తీసుకెళ్ళినాను అడగనా? మన ఇంట్లో చేసుకో. ఉమ్, సరేరా, ఒక్క నిమిషం ఆగండి. రాజ్యం గారు, మీరేమనుకోకపోతే నా చెల్లెల్ని 2 రోజులు మా ఇంటికి తీసుకెళ్ళొచ్చా? అయ్యో, దాందే ఉందమ్మా, తీసుకెళ్ళు. అశ్విన్ గారు, అయ్యో భలేవారండి, నన్ను అడగాల, తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి. ఉమ్. రా అప్పు. అమ్మయ్యా, పెను ప్రమాదం తప్పింది. అమ్మా పద. ఈ పిల్లలు పుట్టరు అన్న విషయం తెలియలేదు. తిను పూజ చేయాలంటే తీసుకొచ్చాను. ఓ, అయినా రాజ్యంకి ఆ నిజం కూడా చెప్పేయడమే మంచిది కదమ్మా. అదే అత్తయ్య గారు చిన్నక్క చెప్పింది. ఆవిడకేమవుతుందోనని ఆయన భయపడుతున్నారు. చెప్పనివ్వడం లేదు. ఆవిడకు తెలిస్తే సమస్య అవుతుంది కదా. ఇది దాచారని రాద్దంతం చేయదా? అదెందుకు అశ్విన్కి అర్థం కావట్లేదు. నేను వెళ్ళి మాట్లాడతాను. వద్దులేండి, ఊరి సమస్య తీరాక వెళ్దాం. అవును చిన్న బావా, చిన్నక్క అంతా చెప్పింది. ఇవి తీరాక మాట్లాడుదురులేండి. సరే. మమ్మీ మమ్మీ చిన్ని, ఎప్పుడొచ్చావు మమ్మీ? ఇప్పుడే తల్లి. నిన్ను చూసి ఎన్ని రోజులైందిరా. ఎస్ మమ్మీ, నాకు కూడా. ఉంటావుగా? బుజ్జమ్మ గారు, బుజ్జమ్మ గారు. పోతోంది. ఎలా తెస్తాం? ఎక్కడున్నాయో కూడా తెలియదే. ఈరోజు పౌర్ణమి కదండి? అవునమ్మా. శృతి ఆ రోజు పౌర్ణమి రోజు ఆ పెట్టెని తెరుస్తానని భూపతికి చెప్పింది. పౌర్ణమికి ఆ నగలకి ఏం సంబంధం ఉందో మనం తెలుసుకోవాలి. అప్పుడు వాటిని కనిపెట్టొచ్చు. కానీ ఈ రెండింటికి లింక్ ఏముందో ఎవరు మనకు చెప్తారు అక్షరా? స్వామీజీ. అమ్మా, రమ్మని కబురు చేశారు. నగలు విగ్రహం గురించి ఏమైనా తెలిసిందా? లేదండి. ఆ భూపతి వాళ్ళు మాట్లాడుకున్న ఒక మాట గుర్తొచ్చి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని
మిమ్మల్ని పిలిపించాము. ఒక మాంత్రికుడి సహాయంతో ఆ నిధి పెట్టని పౌర్ణమి రోజు తెరవాలనుకుంటున్నట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు. పౌర్ణమికి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఈరోజు పౌర్ణమి కదండి. ఆ సమయంలో తెరిస్తే ఏ అడ్డంకులు ఉండవని తాంత్రికంగా వెళ్ళేవారు భావిస్తారు. ఇంకొకటి, అవి ఎక్కడున్నా కూడా ఈ పౌర్ణమికి చంద్రుని కాంతి వాటి మీద పడితే దగదగా మెరుస్తాయి. ఆ కాంతి చుట్టూరా ప్రజ్వలిస్తుంది. ఒక్క నిమిషం స్వామీజీ. చూసారా స్వామీజీ, ఈరోజు పౌర్ణమి కాబట్టి ఆ చంద్రుడి కాంతి దీని మీద ప్రసరిస్తుంది. ఏంటమ్మాది? ఆ ఆభరణాల పెట్టెలో నుంచి వచ్చిన వజ్రం అండి ఇది. ఆ భూపతి వాళ్ళు మా చిన్నిని మాయ చేసి ఓపెన్ చేయించి ఇదొకటి తీసుకున్నారు. ఇది మా దగ్గరికే వచ్చింది. అంటే ఆ విగ్రహం ఆభరణాలున్న చోటు కూడా ఇలాగే మెరుస్తుంది కదా? సందేహమే లేదు నాయనా. అప్పుడు అవి ఎక్కడున్నాయో ఈ రోజే తెలుసుకోవచ్చు కదమ్మా. అవునత్తయ్య గారు, ఆ భూపతి నగల పెట్టెను చూపిస్తాను అని తీసుకెళ్లిన ప్లేస్ దగ్గరలోనే ఉంది. వెతికితే కనిపెట్టొచ్చు. ఆ నగలున్న చోట మెరుస్తూ ఉంటుంది. అదే మనకి గుర్తు. పదండి వెళ్దాం. దారి దొరికిందని సంతోషించేలోపే ఇలా అయిందేంటి? అదే రేపడొద్దు అత్తయ్య గారు. అట్నుంచే కనిపించింది కదా, మన సంకల్పం సడలిపోకూడదు. చూద్దాం పదండి. అమ్మా, ఇందాక ఆ వెలుగు ఇక్కడి నుంచే కనిపించినట్టు అనిపించింది. ఇప్పుడేమో ఏమీ కనిపించట్లేదు. ప్రకృతి కూడా మనకు సహకరించట్లేదు. పిల్లలకేమో అమ్మవారు పోసింది. రేపు అందరూ చనిపోతారేమో అని భయమేస్తుంది. అలా జరగదు. అమ్మవారు ఖచ్చితంగా కాపాడతారు. కమ్మిన మబ్బులు తొలుగుతాయి. ఆ తల్లే దయ చూపిస్తుంది. నాకు నమ్మకం ఉంది. తల్లి, నా నమ్మకాన్ని నిలబెట్టు. మా మీద నీకు ఆగ్రహం లేదని
ఇదొక పరీక్షని అందులో మేం నెగ్గేలా నిరూపించు. నీ మీద మాకున్న భక్తి విశ్వాసం నిజమే అయితే నీ శక్తిని చూపించమ్మా. నీ శక్తిని చూపించు. ఈ చీకటిని చీల్చి వెలుగుని పంపు. నిన్నే నమ్ముకునొచ్చాం. నీ దారిని నువ్వే చూపించు. జై భవాని 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 జై భవాని